రామేంపేట మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం ఖాయమని లావణ్య నాగరాజు చైర్మన్ కావడం పక్కాని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రామేంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే జరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తామని తెలుపుతున్నట్లు తెలిపారు. రామేంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో చినశంకరంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 1, 5, 7, 10 వార్డులలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రామేంపేట మున్సిపాలిటీలో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందడం జరుగుతుందని, 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ లావణ్య నాగరాజు చైర్మన్ కావడం ఖాయమన్నారు. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే రామేంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుందని, ఉచిత కరెంటు, ఉచిత బస్ సౌకర్యంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రామేంపేటలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, 5వ వార్డు ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, విప్లవ్ కుమార్, శ్రీమాన్ రెడ్డి, ఎస్టీసీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమర్ సేనారెడ్డి, మాజీ డైరెక్టర్ వై వెంకటేశం, చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ, దేమే యాదగిరి, ఎల్లం యాదవ్, సుధాకర్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. రామేంపేట మున్సిపల్లో చూస్తే ఏ కడపకు పోయినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మేము చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మైనంపల్లి కుటుంబ సేవలు ప్రతి ఇంట్లో ఉన్నాయి కాబట్టి మైనంపల్లి హనుమంతన్న అయితేనే రామేంపేటని డెవలప్మెంట్ చేస్తాడని 10 ఏళ్ళుగా ఉన్న నాయకులు రామేంపేటని మొత్తం భ్రష్టు పట్టించారు. అసలు అభివృద్ధి అనేది లేకుండా పోయింది. అసలు ఏ పని కూడా చెప్దామంటే ఒక పని చేయలేకపోయారని ప్రజలు ముందుకు చెప్తున్నారు. ఎందుకంటే మైనంపల్లి హనుమంతన్న గారు ఈ రామాయంపేట పట్టణానికి గత 20 సంవత్సరాలుగా 3000 బోల్ రేపు వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో రామాయంపేట ప్రాంతంలో ప్రతి స్కూల్లో అన్నగారు ఇచ్చిన ప్లేట్లు, గ్లాసులు ఉన్నాయి. మన యువ నాయకుడు ఎమ్మెల్యే గారు 30 మంది నిరుపేద కుటుంబీకులకు ఇల్లు కట్టించడం జరిగింది. స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. రామాయంపేట పట్టణంలో 50 కోట్ల నిధులు తెచ్చి రామాయంపేటలో 40 సంవత్సరాలు చేయని అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మా ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి నాయకత్వంలో ఎక్కడ చూసినా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ యువ నేత ఎమ్మెల్యే రోహిత్ అన్న నిలబెట్టినలకు 12 మందిని గెలిపించి మా రాష్ట్రంలోనే రామాయంపేట ఏందో ముఖ్యమంత్రి గారికి చూపెట్టాలని కూడా ఆశ ఉన్నది. ఆ ఆశతోటే రామాయంపేటలో ఖచ్చితంగా జెండా ఎగిరేస్తున్నాం. మరి మైపాలన్న ఇన్ఛార్జి నాయకత్వంలో మరి శంకరంపేటలో అందరం మా పెద్దలు శ్రీమన్న అనుకో, రామరెడ్డి అన్న అనుకో, సత్యన్న అనుకో, సిద్ధన్న, కృష్ణన్న అందరం ఇవాళ ప్రచారం ముమ్మరంగా చేసినాం. ఎక్కడ పోయినా మరి రోహిత్ బాబు అభివృద్ధికి కనబడుతుంది తప్ప ఇన్నేళ్ళు ఇట్లాంటి రోడ్లు చూడలేమో, ఇట్లాంటి ఓళ్ళు చూడలేమో. మరి పిలవంగానే పలికే నాయకుడు వాళ్ళ డాడీ కానీ ఆయన కానీ పనులు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓట్లేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నామని కూడా మేము కోరుతున్నాం.